శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మీ భక్తి టీవీకి స్వాగతం. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, మీ జ్యోతిష్యపరమైన సందేహాల్లో మేం ఎప్పుడూ మీతోనే ఉంటాం. సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ధనుస్సు రాశి. వాళ్ల స్వభావంలోని రహస్యాలు, వాళ్ల ప్రత్యేకతలు ఏంటో చూద్దామా? ఏవండి, మీది ధనుస్సు రాశా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. మీ అసలైన స్వభావమేంటి, మీకున్న బలాలు బలహీనతలేంటి, అసలు మీ భవిష్యత్తుని ఎలా చక్కదిద్దుకోవచ్చు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. మీ జీవితంలోని కొన్ని కొత్త కోణాల్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. అయితే ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట. ఒకవేళ మీరు ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ పని చేయండి. మా జ్యోతిష్య కుటుంబంలో మీరు కూడా ఓ సభ్యులవ్వండి. ఇక ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న మా ప్రేక్షకులు దయచేసి మీ రాశి, నక్షత్రం కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీతో మాట్లాడటం మాకు చాలా ఆనందాన్నిస్తుంది. సరే, మరి ఈ రోజు మన ప్రయాణంలో ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ధనుస్సు రాశి అసలు స్వరూపమేంటి, వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ల కెరీర్, డబ్బు, సంబంధాలు ఎలా ఉంటాయి, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ల మీద నక్షత్రాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, చివరగా వాళ్లకి కలిసొచ్చే అదృష్ట రత్నాలేంటి, ఇలా అన్నీ వివరంగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. మొదటి భాగం, ధనుస్సు రాశి. వాళ్ల విశ్వ గుర్తింపు ఏంటో చూద్దాం. రాశిచక్రంలో 9వ స్థానంలో ఉండేదే ధనుస్సు రాశి. దీని సింబలేంటో తెలుసా? విలుకాడు. అంటే సగం మనిషి, సగం గుర్రమాకారంలో ఉంటాడు. ఈ చిహ్నం దేనికి సంకేతమో తెలుసా? జ్ఞానం కోసం, సత్యం కోసం, పెద్ద పెద్ద లక్ష్యాల కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉండే తత్వానికి ప్రతీకన్మాట. వాళ్ళొకసారి బాణం ఎక్కుపెట్టారంటే వాళ్ళ దృష్టి అంతా ఆ లక్ష్యం మీదే ఉంటుంది. సరే, ఈ రాశి వాళ్లని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో చూద్దాం. మొట్టమొదటిది వాళ్ల అధిపతి. గ్రహాలకే గురువైన బృహస్పతి వీళ్ల అధిపతి. అందుకే వీళ్లకి జ్ఞానం మీద అంత ఆసక్తి. ఇక రెండోది మూలకం. అది అగ్ని. అందుకే వాళ్లలో అంత శక్తి, అంత ఉత్సాహం ఉంటాయి. మూల, పూర్వాషాఢ, ఇంకా ఉత్తరాషాఢం మొదటి పాదం. ఈ నక్షత్రాల వాళ్లు ఈ రాశి కిందకొస్తారు. వీళ్లకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ధనుస్సురాశి వాళ్ల అద్భుతమైన వ్యక్తిత్వం తయారవుతుంది. ఇక గురుగ్రహం ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బృహస్పతి అంటేనే జ్ఞానం, విస్తరణ, ఆధ్యాత్మికత. అందుకే ధనుస్సురాశి వాళ్లకి సహజంగానే ఫిలాసఫీ, మతం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే పిచ్చి ఆసక్తి. గురుడి దయవల్ల వాళ్ల జీవితం మొత్తం ఒక సత్యాన్వేషణలా సాగిపోతూనే ఉంటుంది. సరే, ఇక రెండో భాగానికి వద్దాం. వీళ్ల వ్యక్తిత్వం, లక్షణాలు ఎలా ఉంటాయో లోతుగా చూద్దాం. ధనస్సు రాశి వాళ్ల స్వభావాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. చూడండి, ప్రతి మనిషిలోనూ మంచి, చెడు ఉన్నట్టే ప్రతి రాశికి బలాలు, సవాళ్లు ఉంటాయి కదా. ముందుగా ధనుస్సు రాశివాళ్ల బలాలు చూద్దాం. వీళ్లు చాలా ఉదార స్వభావులు, ఎప్పుడూ ఆశావాదంతో ఉంటారు, చాలా నిజాయితీపరులు, ధైర్యవంతులు. మరి వీళ్లకి ఎదురయ్యే సవాళ్లేంటే? వీళ్లు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఏదుంటే అదే మొహం మీద చెప్పేస్తారు. అది కొందరికి నచ్చకపోవచ్చు. స్వేచ్ఛ అంటే వీళ్ళకి ప్రాణం. చిన్న చిన్న డీటెయిల్స్ని అంతగా పట్టించుకోరు. కొన్నిసార్లు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చూపిస్తుంటారు. ఇంకా వీళ్ళ ముఖ్యమైన లక్షణాలు కొన్ని గమనిస్తే: 1. సంప్రదాయాలకు చాలా విలువిస్తారు. 2. వీళ్ళు చాలా తెలివైన వాళ్లు, మల్టీ టాలెంటెడ్. 3. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే తపన. 4. ప్రేమ, సంబంధాల విషయంలో అస్సలు భయపడరు. ఇక 5. వాళ్ల జీవితం మొత్తం ఒక సత్యం కోసం, ఒక జ్ఞానం కోసం వెతకడంలాగే ఉంటుంది. ధనుస్సు రాశివారు, ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? ఎంతవరకు మీకు సరిపోతున్నాయి? మీకు ఎలా అనిపించిందో, ఈ లక్షణాలు మీకు ఎంతవరకు కరెక్టుగా ఉన్నాయో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం. దాన్ని బట్టే మేము ఇంకా మంచి సమాచారం ఇవ్వగలుగుతాం. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు మీకోసం వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వెళదాం. కెరీర్, డబ్బు, సంబంధాల విషయంలో వీళ్ల జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళు చాలా టాలెంటెడ్ కాబట్టి వాళ్ళకి చాలా రంగాలు కలిసిస్తాయి. ముఖ్యంగా వాళ్లున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే టీచింగ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ బాగా సూటవుతాయి.
అలాగే వాళ్ళ అడ్వెంచర్ తత్వానికి తగ్గట్టుగా ట్రావెల్, టూరిజం భలేగా ఉంటుంది. మేనేజ్మెంట్, లా, ఫిలాసఫీ, రీసెర్చ్, మీడియా, జర్నలిజం, సినిమా, చివరికి సైన్స్, మ్యాథ్స్, కామర్స్లో కూడా వీళ్ళు అదరగొడతారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే ఉద్యోగం చేసేవాళ్లకి మొదట్లో కొన్ని ఇబ్బందులెదురవచ్చు. కాని పట్టు వదలకుండా కష్టపడితే ఖచ్చితంగా పెద్ద పొజిషన్కి వెళ్తారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో బాగా సక్సెస్ అవుతారు. ఇక బిజినెస్ చేసేవాళ్లకి పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలొస్తాయి. ఎడ్యుకేషన్ లేదా ట్రావెల్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తే ఇంకా మంచిదే. ఒక విషయం గుర్తుంచుకోవాలి, పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రిలేషన్షిప్స్, వీళ్లకి బాగా పడేది ఎవరితో అంటే మేషరాశి, సింహరాశి వాళ్లతో. వీళ్ల ముగ్గురూ అగ్నితత్వ రాశులు కాబట్టి బంధం చాలా బలంగా ఉంటుంది. మిథునం, కన్యరాశుల వాళ్లతో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇక కుంభం, మీనరాశుల వాళ్ళు వీళ్లకి మంచి సపోర్ట్ సిస్టంలా ఉంటారు. సరే, ఇప్పుడు 4వ భాగానికి వచ్చాం, ఆరోగ్యం. ఇది చాలా ముఖ్యం కదా. వీళ్లు శారీరకంగా, మానసికంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలో చూద్దాం. ఆరోగ్యం విషయంలో ధనుసు రాశివాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్యాస్, కడుపునొప్పి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముంది. అలాగే లివర్, గాల్ బ్లాడర్, ఎముకలకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి. తుంటే, తొడల భాగాల్లో కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇవి చిన్న చిన్నవే, కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలు, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. మరి మంచి ఆరోగ్యం కోసం ఏం చేయాలో చెప్తాను, వినండి. మీది యాక్టివ్ నేచర్ కదా, సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చెయ్యాలి. ముఖ్యంగా బయట తిరగడం, అవుట్డోర్ యాక్టివిటీస్ మీకు భలేగా మేల్చేస్తాయి. పనిలో పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఎక్కువగా కష్టపడి అలసిపోవద్దు. మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. సరైన టైంకి రెస్ట్ తీసుకోండి. అంతే, మీరు ఫిట్గా ఉంటారు. ఇప్పుడు మనం 5వ భాగానికి వచ్చాం. ఇది చాలా డీప్గా ఉంటుంది. మీ నక్షత్రం ప్రభావం. రాశి ఒక్కటే అయినా పుట్టిన నక్షత్రాన్ని బట్టి వ్యక్తిత్వంలో చాలా తేడాలు వస్తాయి. ముఖ్యంగా మూల, పూర్వాషాఢ నక్షత్రాల గురించి చూద్దాం. మొదటగా మూలా నక్షత్రం. దీనికి అధిపతి కేతుగ్రహం. ఇది రాక్షసగణ నక్షత్రం. భయపడకండి, రాక్షసగణమంటే వాళ్ళు చాలా పట్టుదలగా, తాము అనుకున్నది సాధించే వరకు వదలని తత్వం గలవారని అర్థం. ఇది చాలా శక్తివంతమైన నక్షత్రం. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్లలో అద్భుతమైన పవర్, టాలెంట్ ఉంటాయి. వాళ్ళు ఎవరిమీద ఆధారపడరు, సొంత కష్టంతో పైకొస్తారు. చాలా తెలివైనవాళ్లు. పోటీతత్వం కూడా ఎక్కువే. వీళ్ళు అంత సెంటిమెంటల్గా ఉండరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కుటుంబానికి, తల్లిదండ్రులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే వీళ్ళు అమ్మవారిని అంటే స్త్రీ దేవతలను పూజిస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు. సరే, ఇక పూర్వాషాఢ నక్షత్రం గురించి చూద్దాం. దీనికి అధిపతి శుక్రుడు, భోగకారకుడు. ఇది మానవగణ నక్షత్రం. శుక్రుడు ప్రభావం వల్ల వీళ్లకి జీవితంలో మంచి సుఖ సంతోషాలు కావాలనే కోరిక బలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్లు కోరుకున్నట్టే లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు, సాధిస్తారు కూడా. వీళ్లలో పుట్టుకతోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. జీవితంలో ఎదురైన అనుభవాల నుండి చాలా నేర్చుకుంటారు. చదువు, వ్యాపారం, రాజకీయాలు ఇలా ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఓర్పు, సహనం ఎక్కువ, కానీ దానికి కూడా ఒక హద్దుంటుంది. విదేశాలకు వెళ్లడం, ఫారెన్ డీలింగ్స్ చేయడం వీళ్ళకి బాగా కలిసొస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి, చాలా ముఖ్యమైన 6వ భాగానికి వచ్చేశాం. అదేంటంటే రత్నాలు, ఆధ్యాత్మిక పరిహారాలు. ధనుస్సు రాశివారికి అత్యంత పవర్ఫుల్ లక్కీ జెమ్స్టోన్ ఏదంటే అది కనక పుష్యరాగం, అంటే యెల్లో సఫైర్. ఎందుకంటే ఇది వాళ్ల రాష్ట్రాధిపతి అయిన గురుగ్రహానికి సంబంధించిన రత్నం. ఇది ధరిస్తే సంపద, జ్ఞానం, సంతోషం అన్నీ అవే వస్తాయి. ఈ కనకపుష్యరాగం పెట్టుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. మొట్టమొదటగా డబ్బుకు లోటుండదు, కెరీర్లో మంచి సక్సెస్ వస్తుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి, తెలివితేటలు పెరుగుతాయి, ఆత్మవిశ్వాసం, పాజిటివిటీ పెరుగుతాయి, రిలేషన్షిప్స్లో గొడవలు తగ్గుతాయి. ఆరోగ్యం పరంగా చూస్తే లివర్కి, ఓవరాల్గా శరీరానికి చాలా మంచిది. అయితే ఈ రత్నాన్ని ఎలా పడితే అలా ధరించకూడదు, ఒక పద్ధతి ఉంది. స్టెప్ 1, దీన్ని బంగారు ఉంగరంలో మాత్రమే పొదిగించాలి. స్టెప్ 2, మీరు ఏ చేత్తో అయితే ఎక్కువ పనులు చేస్తారో ఆ చేతి చూపుడు వెలుకు పెట్టుకోవాలి. స్టెప్ 3,
మొదటిసారి పెట్టుకునేటప్పుడు శుక్లపక్షంలో వచ్చే గురువారం పూట పెట్టుకోవాలి. స్టెప్ 4 పెట్టుకునే ముందు ఉంగరాన్ని కాసేపు పచ్చిపాలలో కాని గంగాజలంలో కాని ఉంచి శుద్ధి చేయాలి. ఇక చివరిగా స్టెప్ 5 పెట్టుకునేటప్పుడు ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పద్ధతి పాటిస్తేనే పూర్తి ఫలితముంటుంది. అయ్యో, కనకపుష్యరాగం చాలా ఖరీదు కదా, మేం కొనలేమేమో అని అనుకుంటున్నారా? కంగారు పడకండి. దానికి బదులుగా కొన్ని ఉపరత్నాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది సిట్రిన్. ఇది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. పాజిటివిటీని పెంచుతుంది. యెలో టోపాజ్, గోల్డెన్ బెరిల్ కూడా మంచివే. ఇవి ఆలోచనలో స్పష్టతను, క్రియేటివిటీని పెంచుతాయి. మీ బడ్జెట్ని బట్టి వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ జ్యోతిష్య జ్ఞానాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని ఇంకా మెరుగ్గా మార్చుకోవడానికి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీ బలాల్ని ఎలా వాడుకోబోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం చెప్పిన విశ్లేషణ మీకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియోను మీ ధనుస్సు రాశి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. వేద జ్యోతిష్యంపై ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మీ భక్తి టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెళ్లే ముందు మీ రాశి, నక్షత్రం కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం దయచేసి మీ భక్తి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతో. నమస్కారం.